హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఏం చేస్తున్నారు? టీ, కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? నేనైతే టీ అయితే తాగేసాను. టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10:00 అయితుంది. 10 అయితుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు శుక్రవారం కదా! పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు బయటికెళ్ళి చూపిస్తాను. నేను ఏమేం పనులు చేసుకున్నాననేది. అయితే ఇంటి ముందు ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. కొంచెం శుక్రవారం స్పెషల్ కాబట్టి గడప ముందైతే ఇలా వేసుకుంటాను. గడప అయితే రోజు కడిగి బొట్లయితే పెట్టుకుంటాను. తులసి చెట్టు దగ్గర కుబేర ముగ్గు వేసుకొని చక్కెర నైవేద్యంగా పెట్టి దీపం అయితే పెట్టుకున్నాను. తులసి మాతకు చెట్టు అయితే వంగిపోతుంది. దానికి ఒక కట్టె వాతాలి. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు వాతింది గాని అది చెట్టు చిన్నగా అయింది కదా! ఇప్పుడు కిచెన్‌లోకి వెళ్దామా? నా కిచెన్ ఎండ అయితే ఇలా వస్తుంది మా కిచెన్‌లోకి. ఈరోజు దోసెలు పోసాను. ఇందులో లేవు గాని చూపిస్తున్నాను. దోసెలు పోసాను. పాలైతే కాగబెట్టి పక్కకు పెట్టుకున్నాను. హ్మ్. పాలు తోడేసుకున్నాను పొద్దున్నే. చట్నీ ఇది పల్లీల చట్నీ. దోసెలకైతే పల్లి చట్నీ చేశాను. నేను దోసలు తినలేదు కాబట్టి ఇంక చట్నీ అయితే అలానే ఉంది. టీ అయితే పెట్టుకున్నాను నా మందమే. మా ఇంట్లో ఎక్కువ టీ ఎవరు తాగరు. మా పాప అయితే పొద్దున్నే స్కూల్‌కి పోతుంది. నేనైతే ఈరోజు చలి పెడుతుంది కాబట్టి టీ అయితే తాగేసాను. హ్మ్. బోళ్ళైతే ఇవి ఉన్నాయి. కొన్ని తిన్నయి మిక్సీ గిన్నె ఇట్లా ఇవన్నీ అయితే ఉన్నాయి. ఈరోజైతే కూర ఏం కూర అనుకుంటున్నారు? ఎండకైతే సరిగ్గా కనిపిస్తలేదు. చూపిస్తాను చూడండి. గోరుచిక్కుడుకాయ, కొబ్బరి పొడి మిక్సీ పట్టి గోరుచిక్కుడుకాయ కూరలో వేస్తాను. పెరుగు పోసుకొని వండుకోవచ్చు. ఇలా కూడా వండుతాను. రైస్ అయితే కొంచెమే పెట్టాను. చూసారా? అయిపోయింది కూడా ఆల్రెడీ. మా వారు దోసెలు తిన్నారు. కొంచెం అన్నం కూడా తిన్నారు. మిగతా బోళ్ళైతే ఇక్కడ ఉన్నాయి. ఎండ అయితే బాగా కొడుతుంది కదా! చూడండి ఎండ ఎలా వస్తుందో. ఈ ఎండకైతే ఏం పని చేయలేను. ఈరోజు పెళ్లి ఉంది మా ఇంటి దగ్గర. పెళ్లి ఉంది కాబట్టి పెళ్లికి వెళ్ళాల్సొస్తది. కంపల్సరీ వెళ్ళాలి. మాకు వచ్చిర్రు కాబట్టి వాళ్ళు. మనం వెళ్ళాలి. పెళ్ళికి పోవాలి కాబట్టి రైస్ అయితే కొంచెమే పెట్టాను. పోతే ఇద్దరం పోతాం. లేకపోతే మా ఆయననే పోతాడు. స తింటే తింటా నేను. లేకపోతే ఏమన్నా ఫ్రూట్సో ఏమన్నా లేకపోతే 2 దోసలో లేకపోతే కొంచెం రైస్ అయినా పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఏం ఈరోజు బట్టలైతే ఏం పిండలేదండి. ఎండ బాగా వచ్చింది. చలి బాగా పెడుతుంది. కొంచెం ఈరోజు బట్టలైతే పిండలేదు. ఇప్పుడు పొద్దుటి నుంచి దర్వాజా తీయలే. ఇప్పుడే తీశాను. కోతులైతే బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. నిన్న కట్ చేసిన బ్లౌజులున్నాయి కదా! ఆ బ్లౌజులైతే స్టిచ్చింగ్ చేయాలి. నిన్న అస్సలకే స్టిచ్చింగ్ చేయలేదండి. నిన్న పొద్దంతా అసలు కటింగు, హేమింగు, ఇంకా కొంచెం ఇంట్లో పనులు అవి వీటితోటే సరిపోయినాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నాం. ముందు అయితే పెళ్లి ఉంది చూడాలి. నిన్ననే వాళ్ళ పెళ్లి వాళ్ళైతే నిన్న సాయంత్రం చాలా సేపు మా ఇంటి దగ్గరనే కూర్చున్నారండి. నిన్న అందుకే సాయంత్రం లేట్ అయింది. నిన్న ఒక బ్లౌజ్ కుడదాం అనుకున్నాను కానీ మా ఇంటి పక్కనే కదా! వాళ్ళందరూ వచ్చి చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. అదేంటో మనుషులొస్తే మాత్రం మాట్లాడతాను. వాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇయ్యకుండా మన పని మనం చేసుకుంటే వాళ్ళు బాధపడతారు అయితే అన్నట్టుగా నేనైతే మనుషులొచ్చినప్పుడైతే పనంతా పక్కకు పెట్టయితే మాట్లాడతాను. నిన్న చాలా సేపు మాట్లాడాను. 2 గంటలేమో నిన్న సాయంత్రం 2 గంటలు మాట్లాడాను. నిన్న నైటు వీడియో తీసేసరికైతే లేట్ అయింది. ఇంక అప్‌లోడ్ చేద్దామనేసరికి కూడా నెట్ అయితే అయిపోయింది. సరే అని అన్నట్టుగా వాళ్ళతోటి మాట్లాడాను. ఇయాల గూడా వాళ్ళొస్తారనుకుంటాను. వస్తే అయితే మాట్లాడతాను. నేనేమో బ్లౌజులు ఏ పాటయితే చూడాలి. ఇవన్నీ కుట్టాలి. ఇవన్నీ కుట్టేసాక ఇవాళ మధ్యాహ్నం అయితే ఇవన్నీ కుట్టాలి. కుట్టినంక ఇంక ఇంట్లో పని, సాయంత్రం పనైతే ఉంటుంది కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండి ఇప్పుడైతే ఈవినింగ్ పని అయితే ఇల్లాట్లయితే ఊడ్చేసాను. టీ కూడా పెట్టుకొని తాగాను. ఇప్పుడే మా అమ్మాయి వచ్చింది. అన్నం తింటావా దోశ తింటావా అంటే మమ్మీ నేను దోశ తింటా అని అన్నది. పొద్దున్నైతే దోశ పిండి పట్టినా కదా, ఆమెకి టిఫిన్స్ అంటే ఇష్టం. ఇవి ఉంటే ఈ అన్నం తినేది అస్సలకే. సరే అని ఇప్పుడైతే దోశలు అయితే పోసిస్తున్నా. ఇక రాత్రి అయితే అన్నం తినదు. ఇవే తిని పడుకుంటుంది. ఇప్పుడే అన్నం కూడా ఉంది. మధ్యాహ్నం చూపించాను కదా, అన్నం అయితే వండేసాను. ఈరోజు పెళ్లికి మా ఆయన ఇక్కడే వెళ్ళింటే నేనైతే వెళ్ళలేదు. అన్నం వండేసాను కానీ కొంచెమే తిన్నాను. ఈరోజు అయితే అన్నం తినాలనిపించలేదు. ఇప్పుడైతే ఇందులోకి అయితే పల్లి చట్నీ అలానే ఉంది. ఈ పల్లి చట్నీ వేసి ఆమెకి దోశ పెడితే ఆమె తినేసాక బౌల్ అయితే తోమేయాలి. నీళ్ళు కూడా కాగబెట్టేసాను. స్నానం చేశాకనే తింటది.
పొద్దున్న షార్ట్ వీడియోలలో చెప్పాను కదా, మా ఇంటి పక్కన అమ్మాయి అయితే పెళ్ళి అవుతుందని చెప్పాను కదా. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు అత్తవారింటికి అయితే వెళ్తుంది. మా ఇంటి ముందు నుంచి వెళ్ళి వాళ్ళకు వెళ్ళే దారి మా ఇంటి ముందు అయితే ఆగిర్రు. నేనైతే పాపం వెళ్ళి అయితే సాగతోలి వచ్చాను. పాపం అమ్మాయి కూడా ఏడుస్తుంది, వెళ్తున్న అక్క అని అయితే ఏడ్చింది. నాకు, మా పాపకు, మా అత్తమ్మకు అందరికీ చెప్పింది. ఇక్కడ సగం మంది బంధువులు ఉంటే సగం మంది మా వాడ అంటే మా గల్లీ వాళ్ళ గల్లీకి ఉన్న వాళ్ళైతే వచ్చేసారు. అందరం కలిసి అమ్మాయిని అయితే అత్తవారింటికి సాగదోలామండి. ముందు డ్యాన్సులు చేస్తున్నారు, డప్పు సప్పుడు అందరితోటి అయితే అమ్మాయిని అత్తవారింటికి సాగదోలాము. ఈవినింగ్ అయితే అమ్మాయికి దోశ వేసి వచ్చాను. తర్వాత అయితే బౌల్ అయితే తోముకున్నాను, చూపిస్తాను చూడండి. బౌల్ అయితే తోముకొని అన్నం ఉంది, అన్నం తినడానికి అయితే కర్రీ ఉంది, కానీ మాకు ఎక్కువ గోడ్చికుడి అయితే అసలు తినరు మా ఇంట్లో. అయినా కూడా వండాను. ఎప్పుడన్నా ఒకసారి కూడా తినకపోతే ఎట్లా అండి, వారంలో ఒక 2 వారాలకు ఒక్కసారి అయినా తినాలి కదా. ఊకే నాన్ వెజ్ పప్పులే కూడా తినద్దు కదా. ఒకసారి గోడ్చిక్కుడుకాయ, ఒకసారి బీరకాయ, ఒకసారి బెండకాయ. నిన్న బెండకాయ వండితే కూడా సరిగా తినలేదు. నిన్న సాయంత్రం పునుగులు చేసిన అవే తినేశారు. ఇప్పుడు మళ్ళీ గోడ్చిక్కుడుకాయ వండితే కూడా అలానే ఉంది. అయితే నేనేం చేస్తా అంటే, ఇలా కూరలు తినప్పుడైతే ఎగ్స్ ఆమ్లెట్ వేస్తాను. ఆమ్లెట్ వేసాను అనుకోండి కంపల్సరిగా తింటారు. ఆమ్లెట్ పెరుగు ఉన్నదనుకోండి, ఇలా తినని కూరలలో అయితే ఇలా చేస్తాను. ఆమ్లెట్ అయితే వేస్తాను. ఇప్పుడైతే ఆమ్లెట్ పెనం తీసుకున్నాను. తీసుకొని ఎవరెవరికి ఒక అసలు నాకు కూడా కొంచెం ఈ కర్రీ తినాలనిపించదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తినాలి కదా అని ఎప్పుడైతే చెరొక ఆమ్లెట్ వేస్తాను. నాకు, మా ఆయనకు. అమ్మాయి అయితే తినానన్నది. ఆమెకైతే రేపు కొంచెం ఎగ్ రైస్ చేస్తాను. ఈ రోజు ఇప్పుడు ఆమ్లెట్ తిన మమ్మీ, నాకు రేపు పొద్దున ఎగ్ రైస్ చేయనది. రేపు శనివారం కదా మాకు ఫాస్టింగ్. ఆమె మందం కొంచెం అన్నం పెట్టి ఎగ్ రైస్ చేసి ఆమెకు స్కూల్కి పంపిస్తే సంతోషపడుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ వేయన్నా నీకు అని అంటే, వద్దు మమ్మీ నాకు ఆమ్లెట్ వద్దు, నేను ఇప్పుడు తినను. ఈ స్కూల్కి పోయి వచ్చినాక తినదండి, సారీ స్కూల్కి పోయి వచ్చినాక తిన్నది అనుకోండి నైట్. ఇప్పుడైతే అస్సలకే తినది. అప్పుడు తిన్నది ఇక చదువుకుంటుంది, పడుకుంటుంది, టీవీ చూస్తుంది, కానీ ఇప్పుడైతే తినేసేది. ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసుకొని తినాలండి. ఇప్పుడైతే ఇప్పుడు ఈవినింగ్ పొద్దుంతా అయితే బ్లౌజ్ అయితే ఒక్కటే అయిందండి. మిగతా బ్లౌజ్ అయితే కాలేదు. ఈరోజు పక్కన పెళ్ళి, చాలా మంది ఇంటికి వచ్చి చాలా సేపు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడంగా మనం మిషన్ కుట్టుకుంటే ఎలా ఉంటుందండి. ఒక బ్లౌజ్ కుట్టాను, ఒక బ్లౌజ్ హేమింగ్స్ ఉక్సులు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయంటే చేసుకున్నాను. ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. హేమింగ్స్ ఉక్సులు అయితే ఇంక బ్లౌజులన్నీ అలా ఉన్నాయి. రేపైతే కుట్టాలి, చూడాలి. ఇప్పుడు బ్లౌజులు ఈరోజైతే పని ఏం కాలేదు. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకొని ఇక తినేస్తా. ఇప్పుడైతే బ్లౌజులు కుట్టే ఓపిక లేదు. రెగ్యులర్గా కుడితే ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఇక మా ఇంట్లో మా పిల్లలు, మా అమ్మాయి, మా మమ్మీ ఫోన్ చేసి మరీ వీడియోస్ చూస్తుంది కదా మా మమ్మీ, రోజు చూసి మరీ ఫోన్ చేసి మరీ తిడుతుంది. అవసరమా, ఎందుకు కుడుతున్నావు, నీకు నడుము నొప్పి కదా, అంత హెవీగా కుట్టుడు, ఎన్ని షార్ట్ వీడియోలలో మిషన్ కుట్టుకుంటూనే ఉంటున్నావు, ఇన్ని బ్లౌజులు కట్ చేసిన చెప్తున్నావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని మా మమ్మీ, మా డాడీ ఇద్దరు అంటున్నారు. సరే కొంచెం తక్కువ చేద్దాం. అయినా నేను రోజుకు ఒక 2 కుడుతున్నాను, ఎక్కువ అస్సలే కుట్టట్లేదు. రోజు 2 టార్గెటే పెట్టుకుంటున్నాను. బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది మిషన్ కుడితే, అందుకని ఒక 2 టార్గెట్ పెట్టుకుంటున్నానండి. 2 కట్ చేసి 2 కుట్టుకొని 2 హేమింగ్ చేసుకొని ఇంట్లో పిల్లలకు వంట చేసుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటూ ఉండాలని అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ఇంట్లో కొంచెం వర్క్ కూడా ఉంటుంది కదా, ఇంటి పని చేసుకుంటూ అలా అయితే టార్గెట్ పెట్టుకున్నాను. అదే ఫాలో అవుతున్నాను. ఒక్కొక్కసారి ఆ రెండిట్లలో ఒక్కటి కూడా కుట్టట్లేదు. వాళ్ళ సాదా బ్లౌజ్ ఒక్కటి కుట్టేశాను. పక్కన పెళ్ళుందని చెప్పాను కదా, ఇవాళ మాట్లాడుతుంటా ఉంటే మనం మాట్లాడాలి కదా, అందుకని ఇవాళ ఒక సాదా బ్లౌజ్ కుట్టాను. 2 అనుకునేది ఒక 2 లైనింగ్ బ్లౌజులు కుట్టుకుందాం అనుకున్నాను. ఇవాళ ఒక సాదా బ్లౌజ్ కుట్టాను. నిన్న కట్టింగ్స్, ఇంట్లో పని, హేమింగ్స్ నిన్న కుట్టలేదు. మొన్న ఒక 3 బ్లౌజెస్ కుట్టాను. ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకొని అన్నం తినేసి పడుకోవడమే. నా పనైతే ఈ రోజు పనైతే కంప్లీట్ అయిపోతుంది. రేపటి గురించి రేపటి ఆలోచిద్దాం. సరేనా? ఓకేనా? బాయ్. అన్నం తిన్నారా అందరూ? గుడ్ నైట్, బాయ్. మరి ఉంటున్నా మరి.